ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆర్టీసీల ఆడోళ్లకు ఫ్రీ టికెట్, 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇట్లా ఎన్నో కొత్త పథకాలు నడుస్తున్నాయి అబ్బా. ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. వీటిని ముంగట్కి తీసుకుపోకుంటేనే అందరికి అక్కడికి వచ్చేయి. తెలంగాణకు కావాల్సినవి, హైదరాబాద్కు రావాల్సినవి ఏమున్నాయో గుర్తుపట్టి గా పనులు కూడా ముంగటేసుకున్నదట సర్కారు. మరి అవేందో చూద్దాం పాండ్రి. 3 ఏళ్లలో 4 ముఖ్యమైన పనుల మీద నజరేసింది సర్కారు. ఫస్ట్ది RRR, ఔటర్ రింగ్ రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్ కోసం అక్కరున్న భూములు తీసుకున్నాడు, ఆసాములకు పైసలు ఇచ్చాడు. సెంటర్ మంత్రులను కలిసి పర్మిషన్లు, పైసా సాయం అడుగుతూనే ఉన్నారు సందు దొరికినప్పుడల్లా. ఇక రెండోది తుమ్మిడిఎట్టి ప్రాజెక్టు. కొమరంభీం జిల్లాలో ప్రణాళిత నది మీద కట్టాలని వెనకటెన్నడో డిసైడ్ చేస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ డిజైన్లు మార్చి ఆత్రమాత్రం కాళేశ్వరం కడితే కథ ఎట్లున్నదో చూడనే వాడితేమే. గందుకే తుమ్మిడిఎట్టి కాడ బ్యారేజ్ కట్టేదానికి మహారాష్ట్ర సర్కార్ తోటి మాట ముచ్చట కడమ పనులు జగబెట్టే కార్యం నడుస్తోంది. ఇక మూడోది ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్ కాటు బాజు 30,000 ఎకరాలలో కట్టబోతున్న కొత్తపట్నము. ఆల్రెడీ బంగ్లాకు భూమి పూజ కూడా అయ్యింది. కొత్త కంపెనీలు, ఎన్నో ప్రాజెక్టులు, ఆఫీసులు చూడబోతున్నమాట. ఆఖరిది మూసి నదిని తేటగా చేసుడు. లండు బొండు తోటి ముక్కు మూసుకునే కథ ఉండే. ఇల్లంపల్లి నుంచి గోదావరి నీళ్లు తెచ్చి గండిపేటలో వస్తే ఆడికెళ్లి మూసిలా కలుస్తాయి. నదొడ్డు పొంట కబ్జాలు కాకుండా చూసుడు, పార్కులు, హోటళ్లు, బిజినెస్ ఆఫీసులు కట్టే కార్యమాట. ఇంకో కాడ డబల్ బెడ్రూమ్ ఇండ్లు చూపిస్తే కొందరు పాతిండ్లు, రేకుల షెడ్యూల్ ఖాళీ చేసిండ్రు కూడా. ఈ 4 పనులను 3 ఏళ్లలో ఒడిపించి ఎలక్షన్లకు పోవాలనేది గవర్నమెంట్ ఆపోచనట. అట్లని కడమయ్యేం ఆపరుల్లో అవే ఇవే.